అంటే శివ సినిమా రిలీజ్ అయింది 1989. మరి మీరు డైరెక్టర్ ఎప్పుడు అయింది, ఎప్పుడు ఏ సంవత్సరానికి అయ్యారు? నేను అంటే బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా కష్టంగానే ఉన్నాయండి. ఓకే. అవకాశాలు అనేది కొద్దిగా కష్టంగానే ఉన్నాయి నాకు. ఆ కష్టమైన అవకాశాల్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేసామంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఎక్కడంటే మన సానాయాది రెడ్డి ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన సినిమా చేద్దామని చెప్పేసి అంటే చేద్దాం అనుకొని, సరే ఒక ముందు అనుకుందంటే రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక రేంజ్లో సినిమా చేద్దాం అనుకున్నాం అన్నమాట. అనుకుంటే ఆయన కానీ ఒప్పుకున్నారు. తర్వాత ఒక సబ్జెక్ట్ ఒకటి తయారు చేసి రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పాను అన్నమాట. నేను చెప్తే ఆయన ఉన్నారంటే, రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో దాంట్లో బిట్టు దీంట్లో బిట్టు దాంట్లో బిట్టు దీంట్లో బిట్టు మొత్తం తయారు చేసి నాకు కథ చెప్పావు నువ్వు అన్నారు ఆయన. ఓకే. అంటే సరే అనే నీకు నచ్చిందా కదా అంటే, నాకు నచ్చలేదమ్మా. ఓకే. ఎస్వి కృష్ణారెడ్డి గారు మాయలోడి సినిమా చేశాడు చూసాను, అలాంటి కథ కావాలి నాకు. ఓకే అని చెప్పేసి అన్నారు అన్నమాట. సరే అన్న ఓ పని చేస్తాను, నాకు ఒక్క నెల టైం ఇవ్వు, నేను మరి అలాంటి సబ్జెక్ట్ తీసుకొస్తాను రాజప్రసాద్ గారికి చెప్పానమాట. చెప్పిన తర్వాత ఏంటంటే, నాకు ఒక ఆయన మాయలోడి అనే సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారు చేశారు కదా. అదేంటంటే, మేము గుంటూరులో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మేము అక్కడ ఈ ఏదంటే ఆ తీగల మీద నడుస్తూ కింద వాళ్ళు డోలు కొడుతూ ఉంటారు, ఒక లేడీ తీగ మీద నడుస్తూ ఉంటుంది. ఒక అమ్మ కానీ ఒక అన్న కానీ నేను కానీ ఒక ఈల కానీ వేసానంటే అని చెప్పేసి అంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు. అవన్నీ చూశాను. అంటే దాన్ని ఏమంటారంటే, అది గారడి. అలాంటి పర్సన్కి ఈయన ఎస్వి కృష్ణారెడ్డి గారు మాయలుడు అని టైటిల్ పెట్టేసేసి అలాంటి పాత్రను తీసుకొని మన గుంటూరు వాస్తవ్యులు అయిన దివాకర్ బాబు గారు ఆ కథను తయారు చేసి ఆయన చాలా అద్భుతమైన డైలాగ్స్ కూడా రియల్ డైలాగ్లో పెట్టారన్నమాట. అది పెద్ద హిట్ సినిమా. అయితే అలాంటి ఒక లైవ్ క్యారెక్టర్ ఏముందని చెప్పేసి నేను ఆలోచిస్తే, మేము చిన్నప్పుడు మేము ఇంట్లో ఉన్నప్పుడు అమ్మా నమస్తే అనేవాడు అక్కడ వచ్చి, మేమందరం బయటకు వచ్చేవాళ్ళు అన్నమాట. కుచ్చు టోపీ, చెక్క తుపాకీ, తర్వాత ఏమో ఇది దాన్ని ఏమంటారు కాకి బట్టలు తొడుక్కొని చండాలంగా ఉండేవాడు అనమాట. ఫ్రెంచ్ కట్ మీసం పెట్టుకొని కొద్ది చార్లీ చాప్లిన్ గారిలాగా ఉండేవాడు అనమాట ఆయన. అన్ని పిట్టల ధర అంటారు. అయితే అది గుర్తుకొచ్చింది నాకు. అంటే వచ్చి అమ్మా నమస్తే అమ్మ అని చెప్పేసి అనేవాడు ఇంటికి వచ్చి. వీళ్ళంతా నవ్వుకునేవాడు, లేడీస్ అంతా కూడా, మా మదర్స్ వీళ్ళంతా కూడా. ఎట్లా నవ్వుకునేవాళ్ళు అంటే వాళ్ళు, అమ్మ ఇది ఇండియాకి పాకిస్తాన్కి వార్ జరగబోతుందమ్మా, యుద్ధం జరగబోతుంది, నేను ప్రధానమంత్రితో చర్చలు జరుపుతున్నా అనేవాడు అన్నమాట. సద్దన్నం మిగిలిపోయింది, నేను ఫోన్ చేసింది మీరన్నా, ప్రధానమంత్రి దగ్గర పర్మిషన్ తీసుకొని ఫ్లైట్లో బయలుదేరన్నమ్మా, అరగంట లేట్ అయిపోయింది ఎందుకంటే ఫ్లైట్ పంచర్ అయిందమ్మా అనేవాడు. అంటే వీడిని ఏమంటారంటే పిట్టల ధర అంటారు అనుకున్నా అని నాకు తెలుసు అనమాట.